అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 17th జూన్ షిఫ్ట్ 3 మ్యాథ్స్ సొల్యూషన్స్ ని సాల్వ్ చేద్దాం. If 7:14 proportional to 8.7:x and 5:35 proportional to 7:y, then find the ratio of x and y. సో ఇక్కడ x:y రేషియో అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ x అంటే మిడిల్ టర్మ్ ప్రోడక్ట్ అనేది ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రోడక్ట్కి ఈక్వల్ అయింది. అంటే 14 ఇంటూ 8.7 డివైడెడ్ బై ఈ 7 ఇలా రాస్తే ఈ టోటల్ అనేది ఎక్స్కి ఈక్వల్ అయింది. సిమిలర్గా y అంటే y ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 35 డివైడెడ్ బై 5. నౌ 7 ones 7 2s 14, 5 ones 5 sevens 35. Now 2 sevens 14, carry 1, 2 8s 16 plus 1 అంటే 17, 174 పాయింట్ ఉంది కదా. సో ఇక్కడ డివైడ్ బై 10 చేస్తే లేదా ఇక్కడ పాయింట్ తీసేస్తే మనం ఈ సైడ్ మనం 10ని మల్టిప్లై చేయొచ్చు. సో 7 ఇంటూ 7 49 ఇంటూ 10 అంటే 490. నౌ 2 8s 16, 2 7s 14. సిమిలర్గా 2 2s 4, 2 4s 8, 2 5s 10. సో 87:245. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Ramesh alone can complete a piece of work in 16 days and Suresh alone can complete the same work in 10 days. They started the work together, but Ramesh had to leave the work 4 days before its completion. In how many days will the work be completed? సో ఇక్కడ రమేష్ ఒక వర్క్ని 16 డేస్లో, సురేష్ 10 డేస్లో కంప్లీట్ చేస్తుంటే ఇద్దరు కలిసి ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి స్టార్ట్ చేశారు. బట్ రమేష్ వర్క్ కంప్లీట్ అయ్యే 4 days బిఫోరే వర్క్ లీవ్ చేసి వెళ్ళిపోతే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ రమేష్ వచ్చేసి 16 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. సురేష్కి 10 days పడుతుంది. అండ్ ఈ 16 and 10కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత? 80, బికాస్ 16 ఇంటూ 5 ఈస్ 80, 10 ఇంటూ 8 అంటే 80. సో ఇప్పుడు టోటల్ వర్క్ వచ్చేసి 80 యూనిట్స్ ఉంది. అండ్ వర్క్ మనకి ఎన్ని డేస్లో కంప్లీట్ అయ్యిందో తెలియదు కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చారు? రమేష్ హ్యాడ్ టు లీవ్ 4 days బిఫోరే వర్క్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అని చెప్పన్నారు. సో రమేష్ ఈ 4 days కూడా వర్క్ చేస్తే ఎంత వర్క్ చేస్తారు? రమేష్ ఎఫిషియన్సీ 5 కదా. సో 5 ఎఫిషియన్సీతో 4 days వర్క్ చేస్తే 20 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు. సో 80లో మనం 20 యాడ్ చేస్తే టోటల్ 100 యూనిట్స్ అవుతుంది. అంటే ఇక్కడ రమేష్ ఈ 4 days కూడా వర్క్ చేశారు అని చెప్పి అజ్యూమ్ చేసుకోవాలి. అప్పుడు మనకి టోటల్ వర్క్ అనేది 100 యూనిట్స్ అవుతుంది. ఇప్పుడు రమేష్ అండ్ సురేష్ కలిసి వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో 100 డివైడెడ్ బై 5 + 8 అంటే 13. నౌ 13 ఇంటూ 7 అంటే 91, ఇంకా 9 ఉంటుంది. సో 7 9/13 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ sin a is equal to 4/5, find the value of the following. సో ఇక్కడ sin a వాల్యూ 4/5 అయితే మనల్ని ఈ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకుందాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ ఏ అంటే ఇక్కడ 4 అంటే పర్పెండిక్యులర్, 5 అంటే హైపోటెన్యూస్. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 4 5 ట్రిప్లెట్స్ కదా. సో ఈ వాల్యూ అనేది మనకి 3 అవుతుంది. ఇప్పుడు 2 + tan a అంటే పర్పెండిక్యులర్ బై బేస్, దట్ ఈస్ 4/3 ఇంటూ 4 + cos a అంటే 3/5 బేస్ బై హైపోటెన్యూస్. నౌ 3 ఇంటూ 2 అంటే 6, ఎల్సిఎం ఇక్కడ 3 2s అంటే 6, 3 2 6, 6 + 4 అంటే 10. అగైన్ ఇక్కడ ఎల్సిఎం 5 ఇంటూ 4 20 + 3 అంటే 23. సో 5 ones 5 2s 10, 23 ఇంటూ 2 అంటే 46. సో 46/3 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the sum of 5 numbers is 655. The average of the first 2 numbers is 77 and the third number is 101. Find the average of remaining 2 numbers. సో ఇక్కడ 5 numbers average 655 అన్నారు. ఫస్ట్ 2 numbers average 77 అయితే థర్డ్ నంబర్ 101, లాస్ట్ 2 numbers average ఎంత ఫైండ్ అవుట్ చేయమంటారు. ఫస్ట్ 5 numbers సమ్ ఎంత? 655.
ఇందులో నుంచి ఫస్ట్ 2 నంబర్స్ సమ్ని మైనస్ చేద్దాం. సో ఇక్కడ యావరేజ్ 77 అన్నారు. సమ్ కావాలంటే 2 నంబర్స్ కదా, యావరేజ్ అంటే మనకి సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో యావరేజ్ 77 అన్నారు. సమ్ కావాలి అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 2 కాబట్టి 77 ఇంటూ 2 ఈజ్ 154. సో 5 నంబర్స్లో నుంచి 2 నంబర్స్ని మైనస్ చేసాం. రిమైనింగ్ థర్డ్ నంబర్ 101 అన్నారు. ఇప్పుడు 5 నంబర్స్లో నుంచి మనం 3 నంబర్స్ మైనస్ చేస్తే వాల్యూ 2 నంబర్స్ సమ్ వస్తుంది కదా. ఈ సమ్ని మనము నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 2 కాబట్టి 2తో డివైడ్ చేస్తే రిమైనింగ్ 2 నంబర్స్ యావరేజ్ వస్తుంది. సో 655 మైనస్ ఆఫ్ 154 ప్లస్ 101 అంటే 255. సో 655లో నుంచి 255ని మైనస్ చేసి డివైడ్ బై 2 చేస్తే దట్ ఈస్ 400/2 ఈక్వల్ టు 200. సో రిమైనింగ్ 2 నంబర్స్ యావరేజ్ 200 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో ప్రీవియస్ సెట్స్లో మనం ఇంకో మెథడ్లో చెప్పుకున్నాం. అలా అయినా సాల్వ్ చేయొచ్చు లేదా ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు. ఏదైనా కానీ ఏది ఈజీగా ఉంటే అది సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. సో మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా L ప్లస్ n/2 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ హైట్ ఆఫ్ ద క్లాస్. సో ఫస్ట్ ఇక్కడ n/2 అంటే n వాల్యూ కావాలి. n ఎలా వస్తుంది? ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ 18 అని ఉంది. 18 ప్లస్ 34 అంటే 52 ప్లస్ 22 అంటే 74 ప్లస్ 17. సో 74 ప్లస్ 10 అంటే 84 ప్లస్ 7 అంటే 91 ప్లస్ 13 అంటే 104. ఇక్కడ n వాల్యూ మనకి 104 వచ్చింది. అంటే n/2 ఏమొస్తుంది? 104 డివైడెడ్ బై 2 దట్ ఈస్ 52 వచ్చింది. సో n/2 52 వచ్చింది అని అంటే ఇక్కడ నుంచి 52 ఇక్కడ ఉంది కాబట్టి సో ఈ 34 అనేది క్యాపిటల్ F అవుతుంది. 18 వచ్చేసి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. అండ్ సేమ్ ఈ క్లాస్లోనే మనకి లోవర్ క్లాస్ లిమిట్ అంటే 170 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి L వాల్యూ 170, హైట్ రేంజ్ ఎంత ఉంది ఇక్కడ 170 to 220 అంటే హైట్ 50 ఉంది. సో ఆల్ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 170 ప్లస్ 52 మైనస్ ఆఫ్ 18 డివైడెడ్ బై 34 ఇంటూ 50. సో 52 మైనస్ 18 అంటే 34. ఈ 34 క్యాన్సిల్ అయిపోతే 170 ప్లస్ 50 అంటే 220. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, 220. నెక్స్ట్. The average score of 10 players was initially recorded as 55. However, it was later discovered that the score 84 was mistakenly read as 48. Find the correct average score. సో ఇక్కడ 10 ప్లేయర్స్ యావరేజ్ వచ్చేసి 55 అని చెప్పి రికార్డ్ చేశారు. బట్ 84 స్కోర్ని యాడ్ చేయాల్సిన ప్లేస్లో 48 స్కోర్ని యాడ్ చేయటం మూలాన మనకి యావరేజ్ వచ్చిందనమాట. సో ఇలా మిస్టేక్ కాకుండా కరెక్ట్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే కరెక్ట్ యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇనీషియల్గా 10 ప్లేయర్స్ యావరేజ్ 55 అన్నారు కదా. సో ఇప్పుడు కరెక్ట్ అండ్ రాంగ్ తీసుకుందాం. కరెక్ట్ వాల్యూ ఎంత? 84ని యాడ్ చేయాలి. బట్ వాళ్ళు ఎంత యాడ్ చేశారు? 48ని యాడ్ చేశారు. అంటే ఉన్న వాల్యూ కన్నా తక్కువ యాడ్ చేశారు. సో ఇంకా మనం ఎంత యాడ్ చేయాలి? ఇక్కడ నుంచి 36ని యాడ్ చేస్తే సరిపోతుంది కదా. 84 రావాలి అని అంటే ఈ 48కి 36 యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ 36ని మనం ఎలా యాడ్ చేయాలంటే ఉన్న ఈ 10 ప్లేస్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 36 డివైడెడ్ బై 10 చేస్తే 3.6. సో ఇప్పుడు మనకి స్కోర్ పెంచుతున్నాం కాబట్టి యావరేజ్ కూడా పెరిగింది. ఎంత పెరుగుతుంది అంటే ఈ 55కి మనము 3.6ని యాడ్ చేసే అంట. దట్ ఈస్ 58.6 ఈస్ కరెక్ట్ యావరేజ్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. పాయింట్ తర్వాత నంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. పైన 6 ఉంది, డినామినేటర్లో కూడా 6 ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 38025 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4225 అని చెప్పి రాసుకోవచ్చు. సో చూడండి లాస్ట్ 2 డిజిట్స్ ఇక్కడ న్యూమరేటర్లో 25 అని ఉంది. అంటే 38025 ఇలా రాసుకున్నప్పుడు యూనిట్ డిజిట్ అయితే 5 వస్తుంది. ఇప్పుడు 380 అని ఉంది. సో 380 అనేది మనకి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్కి నియర్గా ఉంది? 19 స్క్వేర్. సో 19 అంటే 361.
ఈ వాల్యూకి 380 అనేది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి 195 స్క్వేర్ చేస్తే మనకి 38025 వస్తుంది. సిమిలర్గా ఇక్కడ 4225. సో లాస్ట్ 2 డిజిట్స్ 4225లో లాస్ట్ 2 డిజిట్స్ 25 అంటే యూనిట్ డిజిట్ 5 వస్తుంది. నెక్స్ట్ 42 ఉంది. ఇప్పుడు 7 స్క్వేర్ చేస్తే 49 ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి 6 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 36. సో 42కి నియర్గా ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ 36 కాబట్టి 65 స్క్వేర్ వాల్యూ ఈజ్ 4225. 195 స్క్వేర్ వాల్యూ ఈజ్ 38025. సో ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 195 డివైడెడ్ బై 65 వస్తుంది. సో నౌ 65 ఇంటూ 3 చేస్తే 195. 6 ఇంటూ 3 అంటే 18 కదా. సో ఇక్కడ చూడండి 5 ఇంటూ 65 ఇంటూ 3 చేయండి. 3 5 15 క్యారీ 1. 3 6 18 plus 1 అంటే 19. So 65 into 3 is 195. Option A is our answer. Next. Find the single discount equivalent to 3 successive discounts of 26%, 29% and 2%. So ఇక్కడ equivalent ని find out చేయమంటున్నారు. First 2 percentages కి 26 and 29 కి equivalent find out చేసి తర్వాత 2 తో equivalent ని find out చేద్దాం. First minus 26 minus 29 minus into minus అంటే plus 26 into 29 divided by 100. So minus 26 minus 29 అంటే minus of 55 plus ఇప్పుడు 26 into 29 చేయాలంటే సింపుల్ 26 into 30 minus 1 చేయొచ్చా. 26 into 3 అంటే 78 కదా. ఇక్కడ 0 ఉంది కాబట్టి 780లో నుంచి 26 మైనస్ చేయాలి. ఫస్ట్ ఈ 7 హ్యాస్ ఇట్ ఈస్ ఇలానే రాసుకొని 80లో నుంచి 26 మైనస్ చేస్తే ఎంత 54. ఇక్కడ డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి 7.54 వస్తుంది. 50 minus 55 ప్లస్ 7.54 అంటే సింపుల్గా ఇక్కడ 55లో నుంచి 8 మైనస్ చేద్దాం. సో 55లో నుంచి 8 మైనస్ చేస్తే ఎంత 47. నౌ 100లో నుంచి 54 మైనస్ చేస్తే 46. సో 47.46 వస్తుంది. నౌ ఈ 47.46కి అండ్ 2%కి ఈక్వివాలెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 47.46 ఇంటూ 2/100. సో మైనస్ ఆఫ్ 49.46 ప్లస్ 2 6 is 12. 2 4s 8 plus 1 అంటే 9. 2 7s 14 క్యారీ 1. 2 4s 8 plus 1 అంటే 9. ఆల్రెడీ 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది, ఇంకా డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి 0.9492 వస్తుంది. సో ఈ రెండింటిని మనం ఇప్పుడు సో మైనస్ 49.46లో నుంచి 0.9492ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇక్కడ 49.4600లో నుంచి 0.9492ని సబ్ట్రాక్ట్ చేస్తే 10 minus 2 అంటే 8, 9 minus 9 అంటే 0, 5 minus 4 అంటే 1, 14 minus 9 అంటే 5, ఈ 8 and 4. సో 48.51. సో 48.51 ఆప్షన్ బి is our answer. Okay, 48.51%. Next, a dealer marks his goods 45% above the cost price. On customer's demand, he offers a discount of 60% on bills. What is the percentage profit or loss made by the dealer? సో ఇక్కడ ఒక డీలర్ 45% అబవ్ మార్క్ చేసి కస్టమర్ డిమాండ్ చేశారు కాబట్టి అతనికి 60% డిస్కౌంట్ ఇచ్చారు. సో ఇలా ఇవ్వటం మూలాన అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఈక్వివాలెంట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. ఫస్ట్ ఏం చేశారు, అబవ్ మార్క్ చేశారు అంటే ప్లస్ 45. నెక్స్ట్ డిస్కౌంట్ 60% ఇస్తున్నారు. సో మైనస్ ఆఫ్ 60, మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ 45 ఇంటూ 60 డివైడెడ్ బై 100. సో ఇప్పుడు 45 మైనస్ 60 అంటే మైనస్ ఆఫ్ 15. నెక్స్ట్ ఈ 0 క్యాన్సిల్. 5 9s 45, 5 2s 10. సో 2 1s 2 3 6, 9 into 3 అంటే 27. సో మైనస్ 15 మైనస్ 27 చేస్తే మైనస్ ఆఫ్ 42. సో అతనికి 42% నష్టం వచ్చింది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మైనస్ రిప్రజెంట్ చేస్తుంది ఏంటంటే లాస్ అని, అదే ప్లస్ వస్తే ప్రాఫిట్ వచ్చింది అని చెప్పి అర్థం. ఓకే, నెక్స్ట్,
A boat travels 176 km upstream in 16 hours and 85 km downstream in 5 hours. What is the speed of the boat in still water? So ఒక boat 176 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి 16 అవర్స్ తీసుకుంటుంటే 85 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి 5 అవర్స్ తీసుకుంటుంది. సో టోటల్గా బోట్ స్టిల్ వాటర్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో స్టిల్ వాటర్ స్పీడ్ అంటే చూడండి, అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంది, స్టిల్ వాటర్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. అదే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే స్టిల్ వాటర్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ ని యాడ్ చేస్తాం. సో ఇక్కడ మనకు కావాల్సిన స్టిల్ వాటర్ స్పీడ్ అంటే ఈ ఎక్స్ కావాలన్నమాట. ఫస్ట్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ని క్యాలిక్యులేట్ చేద్దామా. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 176 divided by 16. So 16 ones is 16. Again 16 ones is 16. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇక్కడ మనకి 11 వచ్చింది. నెక్స్ట్ సిమిలర్ గా డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 85 divided by 5. సో 5 ones 5 17s. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 17 వచ్చింది. నౌ ఈ టోటల్ ని యాడ్ చేస్తే మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్, 2x is equal to 28. సో x is equal to 14. సో 14 కిలోమీటర్ పర్ అవర్ అనేది బోట్ స్టిల్ వాటర్ స్పీడ్ అవుతుంది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, if the manufacturer makes a profit of 10%, the wholesaler 15% and the retailer 25%, then find the production cost of a table whose retail price to the customer is 31,900. సో ఇక్కడ ఫస్ట్ ఒక టేబుల్ ని ప్రొడ్యూస్ చేసి మ్యానుఫ్యాక్చరర్ హోల్సేలర్ అమ్మేటప్పుడు 10% ప్రాఫిట్ తో అమ్ముతారు. సో సపోజ్ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్స్ అనుకుంటే హోల్సేలర్ 10% ప్రాఫిట్ తో మ్యానుఫ్యాక్చరర్ 10% ప్రాఫిట్ తో హోల్సేలర్ అమ్ముతున్నారు అంటే 11/10 అయింది. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ని హోల్సేలర్ రిటైలర్ కి 15% ప్రాఫిట్ తో అమ్ముతారు. 15% ని మనం 3/20 అని రాస్తామా అంటే 23 యూనిట్స్ అనే సెల్లింగ్ ప్రైస్, 20 యూనిట్స్ కాస్ట్ ప్రైస్ మీద. నెక్స్ట్ ఇప్పుడు రిటైలర్ 25% ప్రాఫిట్తో కస్టమర్కి అమ్ముతున్నారు. 25% ని మనం 5/4 అని రాసుకోవచ్చు కదా. 25% 1/4 అని రాస్తాము. సో ఇక్కడ 4 యూనిట్స్ మీద 1 యూనిట్ ప్రాఫిట్ వచ్చిందని సెల్లింగ్ ప్రైస్ 5 అయింది. సో ఈ టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు కస్టమర్ ఈ టేబుల్కి 31,900 రూపీస్ పే చేస్తే ఈ ఎక్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 11 2s 22, 11 9s 99, ఈ 2 zeros as it is. 5 1s 5 5s 25, carry 4, 5 8s 40, ఈ 0 as it is. సో x is equal to ఇక్కడ చూడండి 4 into 2 అంటే 8 కదా. సో 8 into 8 అంటే 64, క్యారీ 6, 8 5s 40 plus 6 అంటే 46. ఇక్కడ 2 zeros ఉన్నాయి అండ్ 1 more 0, టోటల్గా 3 zeros మల్టిప్లై చేసేసి డివైడెడ్ బై 23 చేస్తే 23 ones 23 2s is 46. సో 0 తీసుకుంటే అగైన్ 23 ones is 23. 40లో నుంచి 23 మైనస్ చేసి 17. సో 23 into 7 is 161, ఇంకా 9 ఉంటుంది. 23 into 3 అంటే 69. సో మనకి 20173 పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది. బట్ ఇక్కడ ఆప్షన్స్లో మనకి నియర్గా ఉంది 20,000 కాబట్టి ఆప్షన్స్ ఇలా ఇచ్చారు కాబట్టి ఆప్షన్ డిని మనం మార్క్ చేస్తున్నాం 20,000 రూపీస్ అని చెప్పి. క్లియరా. నెక్స్ట్, the area of the quadrilateral ABCD is 299 centimeters square. The lengths of the perpendiculars drawn from the vertices B and D to the diagonal AC are 11 and 12 respectively. Determine the length of the diagonal AC. So first ఇక్కడ మనం ఒక quadrilateral ని డ్రా చేసుకుందాం. సో ఇప్పుడు ఈ క్వాడ్రిలాటరల్కి నేమ్ ఇద్దాం ABCD అని. సో ఇప్పుడు ఏసీ అనేది డయాగ్నల్ అన్నారు క్వాడ్రిలాటరల్కి. ఓకే, డయాగ్నల్ డ్రా చేస్తే వర్టైసెస్ బి నుంచి ఒక పర్పెండిక్యులర్ ఈ డయాగ్నల్కి అండ్ వర్టైసెస్ డి నుంచి ఒక పర్పెండిక్యులర్ ఈ డయాగ్నల్కి ఇలాగా మీట్ అవుతుంటే ఇక్కడ మనకి 90 డిగ్రీ యాంగిల్ ఫామ్ అవుతుంది కదా. సో ఈ క్వాడ్రిలాటరల్కి ఈ వర్టైసెస్ బి నుంచి వచ్చిన అంటే సపోజ్ మనం ఎం అండ్ ఎన్ అని తీసుకుంటే డిఎం అండ్ బిఎన్ అనేవి హైట్స్ అవుతాయి. సో ఇది H1 అండ్ H2 అని చెప్పి అనుకుందాం. సో బి నుంచి వచ్చే వర్టైసెస్ లెంత్, వర్టైస్ నుంచి వచ్చే పర్పెండిక్యులర్ లెంత్ 11 సెంటీమీటర్స్, ఇది 12. సో ఇప్పుడు ఈ క్వాడ్రిలాటరల్ ఏరియా కావాలి అని అంటే ఫార్ములా వచ్చేసి ½ ఇంటూ H1 ప్లస్ H2.
ఇంటూ ఏసీ, ఇది హైట్ ఇది ఏరియా. ఈ ఏరియా ఎంత ఇచ్చారు మన క్వశ్చన్లో? 299 అని ఇచ్చారు కదా. సో జస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనము ఏసీ ఈ డయాగ్నల్ లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో హాఫ్ ఇంటూ h1 అంటే 11, h2 అంటే 12, రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 11 + 12 అంటే 23. సో ఇంటూ 23 ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 299. సో 23 1s is 23, క్యారీ 6. 23 ఇంటూ 2 అంటే 23 ఇంటూ 3, 23 ఇంటూ 3 అంటే 69 కదా. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 2 అంటే 26. డయాగ్నల్ లెంత్ వచ్చేసి ఇక్కడ 26 సెంటీమీటర్స్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. A person saves 30% of his income. If his expenditure is 560 rupees, then what is his income? సో ఇక్కడ పర్సన్ 30% ఇన్కమ్ని సేవ్ చేస్తుంటే ఎక్స్పెండిచర్ 560 అన్నారు. టోటల్ ఇన్కమ్ అనేది ఎంత? సో 30% సేవ్ చేస్తుంటే 70% స్పెండ్ చేస్తున్నారు కదా. ఈ 70% వాల్యూ అనేది 560 రూపీస్కి ఈక్వల్ అయితే టోటల్ ఇన్కమ్ 100% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? ఈ 0 క్యాన్సిల్, 7 1s 7 8s 56. 8 ఇంటూ 100 అంటే 800. ఇన్కమ్ వచ్చేసి 800 రూపీస్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. If a square plus b square is 169, ab is 10 and a is greater than b, find the value of a minus b divided by a plus b. So first a minus b whole square అంటే ఎలా రాస్తాము? a square plus b square minus 2ab. అదే a plus b whole square అంటే ఎలా రాస్తాము? సేమ్ a square plus b square plus 2ab అని చెప్పి రాస్తాము. సో ఇక్కడ మనకు కావాల్సింది a మైనస్ బి డివైడెడ్ బై a ప్లస్ బి కాబట్టి స్క్వేర్ తీసేస్తే ఈ సైడ్ మనకి రూట్ వస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్గా మనము స్క్వేర్ తీసేసి రూట్ అప్లై చేద్దాం. ఫస్ట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని అంటే వాల్యూ 169 ఇచ్చారు, మైనస్ ఆఫ్ 2 టైమ్స్ ఆఫ్ ab. ab అంటే 10. సిమిలర్గా ఇక్కడ కూడా 169 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ 10. సో 169లో నుంచి 20 మైనస్ చేస్తే 149. 169లో 20 యాడ్ చేస్తే 189. సో మనకి a మైనస్ బి డివైడెడ్ బై a ప్లస్ బి వాల్యూ వచ్చేసి 149/189. స్క్వేర్ రూట్ ఆఫ్ 149/189. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. Determine the value of k for equation such that equation has equal roots. సో ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉంటే k వాల్యూని డిటర్మైన్ చేయమంటున్నారు. ఫస్ట్ ఈక్వల్ రూట్స్ అన్నప్పుడు డిటర్మినెంట్ మనకి b స్క్వేర్ మైనస్ 4ac అనేది 0కి ఈక్వల్ అయింది కదా. సో ఇప్పుడు b అంటే -4. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. -4 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 7, c అంటే k ఈక్వల్ టు 0. సో b స్క్వేర్ -4 స్క్వేర్ అంటే 16. ఈ టోటల్ ఈ సైడ్ వెళ్తే ఏమవుతుంది? ఈక్వల్ టు అవుతుంది కదా. ఈక్వల్ టు 4 ఇంటూ 7 అంటే ఎంత? 28 టైమ్స్ ఆఫ్ k. సో k ఈజ్ ఈక్వల్ టు 16/28. 4 4s is 16, 4 7s is 28. సో k వాల్యూ ఇక్కడ మనకి 4/7 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. The sides of AB and AC of triangle ABC are produced to points D and D respectively. The bisectors of angle CBD and angle BCE meet at point P. If angle A is 84, find the measure of angle P. So first ఇక్కడ మనము ఒక ట్రయాంగిల్ ని డ్రా చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ A B అండ్ సి అని తీసుకుంటే ఇప్పుడు ఏబీని పాయింట్ డి దాకా ప్రొడ్యూస్ చేశారంట. సో ఏబీని పాయింట్ డి దాకా అండ్ సిమిలర్గా ఏసీని పాయింట్ ఈ దాకా ప్రొడ్యూస్ చేసినప్పుడు బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ సిబిడి. సో ఇక్కడ యాంగిల్ సిబిడి అంటే ఈ యాంగిల్ వస్తుంది కదా, ఈ యాంగిల్ని బైసెక్ట్ చేస్తుందంటే ఈక్వల్ హాఫ్లో కట్ చేసే లైన్ని ఇలా ప్రొడ్యూస్ చేశారు పాయింట్ పి దగ్గర మీట్ అవటానికి. అగైన్ ఇంకొక యాంగిల్ బీసీఈ. సో ఈ యాంగిల్ని బైసెక్ట్ చేసే లైన్ని కూడా ఇలా ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ పాయింట్ దగ్గర రెండు మీట్ అవుతున్నాయి. ఈ పాయింట్ అనేది పి అయింది. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఈ పి యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ యాంగిల్ అనేది ఎంత? సో ఆల్రెడీ మనకి యాంగిల్ ఏ అనేది 84 డిగ్రీ అని చెప్పించారు. సో ఇక్కడ పాయింట్ పి ఈ యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎక్స్టర్నల్ బైసెక్టర్స్ మీట్ అయ్యే పాయింట్ యాంగిల్ పి వచ్చేసి మనకి ఫార్ములా యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు
90 మైనస్ యాంగిల్ ఏ బై 2. సో ఇక్కడ యాంగిల్ ఏ ఎంత 84 కదా, 84/2 అంటే 42. 90లో నుంచి మనం 42 మైనస్ చేస్తే మనకి ఆన్సర్ 48 డిగ్రీ వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 48 డిగ్రీ. నెక్స్ట్, సో ఇంకో పాయింట్ ఇక్కడ చూడండి, అదే మనకి ఇదే ట్రయాంగిల్లో ఇంటర్నల్ బైసెక్టర్స్ అంటే ఈ ట్రయాంగిల్ ఇన్సైడ్ నుంచి బైసెక్టర్స్ ఇలా మీట్ అవుతుంటే, ఇప్పుడు ఈ పాయింట్ని సపోజ్ మనం ఓ అని చెప్పి తీసుకుంటే ఈ యాంగిల్ ఓ ఏమవుతుంది, ఇక్కడ యాంగిల్ ఓ వచ్చేసి 90 ప్లస్ యాంగిల్ a/2కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఇంటర్నల్ బైసెక్టర్స్ అయితే పాజిటివ్ వాల్యూ యాడ్ చేయాలి, ఎక్స్టర్నల్ బైసెక్టర్స్ ఇచ్చినప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి, మైనస్ని యూజ్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ సింప్లిఫైడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇన్సైడ్ బ్రాకెట్స్ని కదా మనం ఫస్ట్ సాల్వ్ చేయాల్సింది. సో 5 మైనస్ 7 దట్ ఈస్ -2. 9 ఇంటూ -2 అంటే -18. 21లో నుంచి మనం 18ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత 3 కదా. సో 81 డివైడెడ్ బై 3 అంటే 27. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 22. సో ఇక్కడ ఏ నంబర్స్ 22తో డివైడ్ అవుతున్నాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ 22 అంటే 11 ఇంటూ 2 ఈజ్ 22. సో ఇచ్చిన నంబర్ 11తోను 2తోను రెండింటితో డివైడ్ అయితే ఆ నంబర్ మనకి 22తో కూడా డివైడ్ అవుతుంది. సో ఫస్ట్ 2తో డివైడ్ అవ్వాలి అని అంటే యూనిట్ డిజిట్ ఈవెన్ అయి ఉండాలి. బట్ ఇక్కడ ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సిలో యూనిట్ డిజిట్ మనకి ఆడ్ ఉంది కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ ఇక్కడ ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు 11 మల్టిపుల్ని చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఆల్టర్నేట్ డిజిట్ సమ్ అనేది 0కి కానీ 11కి కానీ ఈక్వల్ అయి ఉండాలి. సో ఫస్ట్ 9 + 6 అంటే 15, 7 + 8 అంటే 15. సో 15 - 15 0. సో 0కి ఈక్వల్ అవుతుంది అంటే ఈ నంబర్ మనకి 11 మల్టిపుల్ అవుతుంది అని చెప్పి అర్థం. సో ఇంకోటి ఈ ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి కావాలంటే. 6 + 4 10, 7 + 6 అంటే 13. సో 13 - 10 ఎంత 3 కదా. ఇది మనకి 3కి కానీ 11కి కానీ ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ ఏనే మన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, 4 times the present age of P is 35 years more than the present age of Q. After 8 years, 2 times the age of Q will be 40 years less than 6 times the age of P. What is the present age of Q? So ikkada 4 times present age of P is equal to present age of Q kanna 35 years extra. Next ఏమన్నారు, after 8 years 2 times the age of Q. So 2 times age of Q. Present Q age Q అయినప్పుడు ఆఫ్టర్ 8 years ఏమవుతుంది, Q age Q + 8 అవుతుంది కదా. సో Q age ఈజ్ ఈక్వల్ టు 6 times the age of Pకి. సో ఇప్పుడు 8 years తర్వాత P age కూడా P + 8 అవుతుంది. 40 years లెస్ అన్నారు. సో -40 చేయాలి. ఇది ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ని ఫామ్ చేసుకోవటంలోనే మనము కరెక్ట్గా ఫామ్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్, ఈ టోటల్ ఈక్వేషన్ని 2తో డివైడ్ చేసినప్పుడు ఈ మొత్తాన్ని మనము డివైడెడ్ బై 2 చేస్తుంటే ఇక్కడ ఏమొస్తుంది, Q + 8 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 ఉంటుంది కదా. సో 3P + 3 8 24 -40 డివైడెడ్ బై 2 అంటే 20. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, Q ఏజ్ అనేది ఎంత అని. సో 3P minus of Q is equal to 24 - 20 అంటే +4. +4 ఈ సైడ్ వెళ్తే -4 అయ్యి 8 - 4 అంటే 4. సో ఇక్కడ కూడా మనకి +Q అండ్ ఇక్కడ ఇక్కడ 1Q ఇక్కడ 1Q ఉంది కాబట్టి QH కావాలి. సో Qని క్యాన్సిల్ చేయకుండా ఈ టోటల్ని ఇంటూ 3తో ఈ టోటల్ని ఇంటూ 4తో మల్టిప్లై చేస్తే 12P - 3Q is equal to 35 × 3 అంటే 105. సేమ్ 4 × 3 అంటే 12P -4Q is equal to 16. సో ఇప్పుడు సైన్ చేంజ్ చేసేస్తే +12P -12P క్యాన్సిల్. Q ఈజ్ ఈక్వల్ టు 105లో నుంచి 16ని మైనస్ చేస్తే 89. సో Q ఏజ్ ఇక్కడ నుంచి మనకి 89 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 2 taps can fill a tank in 3 hours and 57 hours respectively. A third tap can empty it in 3 hours. If all the taps are opened simultaneously, how much time will it take to fill 1/3 of the completely empty tank? సో ఇక్కడ 2 ట్యాప్స్ ఉన్నాయి. ఒకటేమో 3 అవర్స్లో ఫిల్ చేస్తుంటే ఇంకోటి 57 అవర్స్లో ఫిల్ చేస్తుంది. సో ఒక ట్యాప్ వచ్చేసి 3 అవర్స్లో ఫిల్ చేసే ట్యాప్స్ ఇవన్నీ ఫిల్ చేస్తుంది. ఇంకో ట్యాప్ 57 అవర్స్లో ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ట్యాప్ ఉంది, ఇది
ఎంటీ చేసిద్ది అనమాట. సో ఫిల్ చేసే ట్యాప్స్ని ప్లస్, ఎంటీ చేసే ట్యాప్స్ని మైనస్ అనుకుంటే, ఇప్పుడు ఈ థర్డ్ ట్యాప్ ఎంటీ చేసే ట్యాప్ ఏం చేస్తుంది, 3 అవర్స్లో ఎంటీ చేస్తుంది. ఈ 3 ట్యాప్స్ ఆన్లో ఉన్నప్పుడు 1/3 ఆఫ్ ద ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఇక్కడ చూడండి, ఈ +3 -3 క్యాన్సిల్ అయిపోతుంటే టోటల్ వర్క్ ఎంత వస్తుంది మనకి, 57 యూనిట్స్. సో ఇప్పుడు మనకు కావాల్సింది 1/3 ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ అవడానికి. సో 57 ఇంటూ 1/3 చేస్తే 3 1s 3 2s 3 ఇంటూ 19 చేస్తే డైరెక్ట్గా 57 కదా. సో ఆప్షన్ సి 19 అవర్స్లో మనకి ట్యాంక్ అనేది 1/3 ఫిల్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Rishika travels a certain distance at a speed of 52 km/h and then travels twice the distance at a speed of 39 km/h. Then she returns to the starting point by the same route. If her average speed for the entire journey is 56 km/h, what is her speed for the return journey? సో ఇక్కడ రిషిక ఒక డిస్టెన్స్ని 52 స్పీడ్తో వెళ్ళింది. అగైన్ డబల్ ద డిస్టెన్స్ 39 స్పీడ్తో వెళ్తే రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ రూట్లో వస్తుంది. అక్కడ మనకి స్పీడ్ చెప్పలేదు. ఓవరాల్గా యావరేజ్ స్పీడ్ ఎంటైర్ జర్నీది 56 అయితే రిటర్న్ వచ్చే స్పీడ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. టోటల్ డిస్టెన్స్ చూడండి, ఫస్ట్ ఆమె వెళ్ళే డిస్టెన్స్ 1 యూనిట్ అనుకుంటే నెక్స్ట్ ట్వైస్ ద డిస్టెన్స్ అన్నారు, అంటే 2 యూనిట్స్ అవుతుంది. రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ రూట్. సో అంటే ఇక్కడ వెళ్ళేటప్పుడు ఆమె టోటల్గా 3 యూనిట్స్ కంప్లీట్ చేసింది, రిటర్న్ వచ్చేటప్పుడు కూడా 3 యూనిట్స్ ట్రావెల్ చేసింది కదా. సో టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ వెళ్ళేటప్పుడు 3 వచ్చేటప్పుడు 3 అంటే 6 యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్ ఆమె ట్రావెల్ చేస్తుంది. సో 6 యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తుంది. ఈ 6 యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్లో ఫస్ట్ యూనిట్ అంటే ఫస్ట్ డిస్టెన్స్ వచ్చేసి 52 స్పీడ్తో డబల్ ద డిస్టెన్స్ వచ్చేసి 39 అండ్ రిటర్న్ జర్నీలో 3 యూనిట్స్ మనకు తెలీదు స్పీడ్ ఎక్స్ అని తీసుకుంటే ఓవరాల్ స్పీడ్ 56 అయింది. సో 2 3s 2 ఇంటూ 28 ఈజ్ 56. సో ఇక్కడ నుంచి చూడండి డైరెక్ట్గా మనం 3/28 ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ ఈ సైడ్ వెళ్ళిపోతే 1/52 2/39 3/x. సో 3/x is equal to 3/28 minus 1/52 minus 2/39. సో ఈ 2 టర్మ్స్ని మనం ఈ సైడ్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు 28 52 39కి ఎల్సిఎం చూసుకున్నట్లయితే ఫస్ట్ 7 ఇంటూ 4 అంటే 28, 13 ఇంటూ 4 52, 13 ఇంటూ 3 39. సో ఇక్కడ ఆల్రెడీ 28 ఉంది కాబట్టి రిమైనింగ్ 2 టర్మ్స్ 13 ఇంటూ 3 ఇంటూ 39తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 52 ఉంది కాబట్టి 21తో, 39 ఉంది కాబట్టి 28తో మల్టిప్లై చేస్తుంటే 39 ఇంటూ 3 అంటే 117 మైనస్ 21 మైనస్ 56. సో 117లో నుంచి 21 అండ్ 56 యాడ్ చేస్తే 77. సో 77ని మైనస్ చేస్తే ఎంత, 40 కదా. సో ఇక్కడి నుంచి మనము డైరెక్ట్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్స్ ఈ సైడ్ వెళ్ళిపోతే 40 ఇలా వస్తుంది, క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఈ టోటల్ మల్టిప్లై అవుతుంది ఇక్కడ. సో 3 ఇంటూ 7 ఇంటూ 4 ఇంటూ 39 divided by 40. సో 4 1s 4 10s. ఇప్పుడు చూడండి 3 7s 21. సో 1 ఇంటూ 9 అంటే 9. యూనిట్ డిజిట్ మనకి 9 రావాలి, డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి లాస్ట్ 2 అనేది మనకి 0.9 రావాలి. సో లాస్ట్ 2 డిజిట్స్లో 0.9 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. సో 81.9 అనేది రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆమె స్పీడ్. నెక్స్ట్, ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. సో ఇక్కడ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీడియన్ అంటే మిడిల్ వాల్యూ. సో ఇచ్చిన డేటాను అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినాక ఏదైతే మిడిల్ ప్లేస్లో వస్తుందో అది మనకి మీడియన్ అయింది. సో టోటల్గా ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. సో మీడియన్ అంటే 12 ప్లస్ 1/2 దట్ ఈస్ 11 ప్లస్ 1/2 11 ప్లస్ 1/2 ఇది 11 ప్లస్ 1 అంటే 12. సో 12/2 అంటే 6th. సో 6th ప్లేస్లో ఏదైతే వాల్యూ వస్తుందో డేటాను అరేంజ్ చేసినాక అదే మనకి మీడియన్ అవుతుంది. ఇది 6th ప్లేస్. సో ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ 10స్లో కానీ లేదు 20స్లో ఇక్కడ మనకి 24 ఒకటి ఉంది, 26 ఉంది. సో 24 26. నెక్స్ట్ 30స్లో ఇక్కడ మనకి 38 ఉంది, 39 ఉంది, 39.
నెక్స్ట్ 40స్లో సేమ్ 43 ఒకటి ఉంది, 49 ఉంది. సో 43, 49. సో 6th ప్లేస్లో 49 వచ్చింది కాబట్టి మీడియన్ మనకి 49. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ వైర్ ఆఫ్ డయామీటర్ 6 సెంటీమీటర్స్ అండ్ లెంత్ 56 మీటర్స్. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ వైర్ అన్నారు, అంటే సిలిండర్ వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా వచ్చేసి పై ఆర్ స్క్వేర్ హెచ్. పై అంటే 22/7, ఆర్ అంటే డయామీటర్ 6 అయినప్పుడు రేడియస్ ఏమవుతుంది, అందులో హాఫ్ అంటే 3 అవుతుంది. సో 3 × 3 ఇంటూ లెంత్ అంటే హైటే కదా. సో ఇక్కడ హైట్ 56 మీటర్స్ అని ఇచ్చారు. సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయడానికి మల్టిప్లై బై 100. సో 2 zeros మల్టిప్లై చేస్తున్నాం. ఇప్పుడు 7 1s 7 8s is 56. ఆప్షన్స్ చూసినట్లయితే అన్నిట్లోనూ మనకి 2 zeros ఉన్నాయి. సో ఈ 2 zeros ఇలానే ఉంచేసి యూనిట్ డిజిట్ చూద్దాం. 2 × 3 6, 6 × 3 18, 8 × 8 అంటే 64. సో లాస్ట్ డిజిట్ అనేది మనకి జీరోస్ కన్నా ముందు 4 రావాలి. సో 4 ఉన్నది ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద 4 walls ఆఫ్ ఎ క్యూబ్ హూస్ ఎడ్జ్ లెంత్ ఈస్. సో ఇక్కడ ఒక క్యూబ్కి ఎడ్జ్ లెంత్ ఇచ్చారు, మనల్ని ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇది ఏ కదా. సో అప్పుడు ఏరియా ఏమవుతుంది, క్యూబ్కి 4a² అవుతుంది. సో ఈ టోటల్ ఏ అన్నప్పుడు ఈ టోటల్కి స్క్వేర్ అప్లై చేస్తే అండ్ ఇక్కడ 4తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ రాస్తున్నాను నీట్గా, 4 × 3x + 8y + 5 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఫస్ట్ a², 3x² అంటే 9x², 9 × 4 అంటే 36x² ప్లస్ 8y², 8² అంటే 64, 64 × 4 అంటే 256y² ప్లస్ 5² 25 ఇంటూ 4 అంటే 100. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 36x² అన్నిట్లో ఉంది, 256 రెండిట్లోనే ఉంది కాబట్టి ఆప్షన్ ఏని సిని ఎలిమినేట్ చేస్తే ఇప్పుడు ఈ ఆప్షన్ బి అండ్ డిలో 100 రెండిట్లోనూ ఉంది. నెక్స్ట్ xy, ఇక్కడ xy ఉంది, ఇక్కడ x ఉంది, బట్ చేంజ్ అవుతుంది ఎక్కడ మనకి y దగ్గర కదా. అంటే ఏంది, x × y, a × b, నెక్స్ట్ b × c. సో b × c చేసేటప్పుడు 2 times of b × c. ఫస్ట్ ఫార్ములా రాస్తే ఇక్కడ a + b + c హోల్ స్క్వేర్ అనేది మనకి a² + b² + c² ప్లస్ 2 times of ab, 2 times of bc, 2 times of caకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ దాకా మనం 2ab కామన్గానే ఉంది కాబట్టి నెక్స్ట్ ఈ టర్మ్ చూస్తున్నాం, 2 times of bc అనేది. సో 2 times of 8 అంటే 16, 16 × 5 అంటే 80, 80 × 4 అంటే 320. సో 320 ఓన్లీ వన్ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ డిలో, కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ అయింది. ఈ రెండు ఆప్షన్స్లో 320 మనకి ఆప్షన్ డిలోనే ఉంది. సో అందుకని ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేస్తున్నాం. నెక్స్ట్, a sum of money invested at 12.5% annual simple interest becomes 7,500 after 2 years. Find the simple interest for the given period. So 12.5% అనేది ఇంట్రెస్ట్ అయితే 2 years తర్వాత మనకి అమౌంట్ 7,500 అవుతుంటే ఈ 2 yearsలో ఎంత ఇంట్రెస్ట్ జనరేట్ అయిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 2 yearsకి 12.5 అంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 2 × 12.5 చేస్తే 25% ఇంట్రెస్ట్ వస్తుంది. సో 100కి 25 యాడ్ చేస్తే 125. సో ఈ 125% అంటే అమౌంట్ అనేది 2 years తర్వాత 7,500 అయితే 25% వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 25% కావాలి అని అంటే ఈ టోటల్ని మనం 5తో డివైడ్ చేస్తే సరిపోతుంది కదా. సో 5తో డివైడ్ చేస్తే 25% వాల్యూ వస్తుంది, దట్ ఈస్ 1500. సో ఇంట్రెస్ట్ ఈ 2 yearsలో 1500 రూపీస్ వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. Next, the curved surface area of a cylinder is half of its total surface area. If its height is 12 cm, find its diameter. So ఇక్కడ curved surface area of cylinder అంటే 2πRh. ఈ 2πRh అనేది total surface area కి హాఫ్ ఉంటుంది. సో total surface area అంటే 2πr × r + h కదా, that is equal to 1/2. సో ఈ 2πr ఈ 2πr క్యాన్సిల్ అయిపోతుంటే ఇక్కడ మనకి న్యూమరేటర్లో h మాత్రమే ఉంటుంది. సో h డివైడెడ్ బై r + h = 1/2. సో చూడండి, h 1 యూనిట్ అయినప్పుడు r + h కలిసినప్పుడు 2 యూనిట్స్ వస్తుంది, అంటే ఇక్కడ r కూడా 1 యూనిటే, h కూడా 1 యూనిటే. సో h హైట్ మనకి 1 యూనిట్ 12 సెంటీమీటర్స్ రిప్రజెంట్ చేస్తుంటే రేడియస్ కూడా 12 సెంటీమీటర్స్ అవుతుంది కదా. సో రేడియస్ 12 సెంటీమీటర్స్ అయినప్పుడు డయామీటర్ ఏమవుతుంది, 2 times of r అంటే 12 × 2 అంటే
24 సెంటీమీటర్స్. ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫైండ్ ద రేషియో ఆఫ్ 39 hours అండ్ 17 days. సో 39 hours-కి 17 days-కి రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 39 hours రేషియో ఆఫ్ 17, ఇక్కడ అవర్స్ అండ్ డేస్ ఉంది. సో ఇంటూ 24 చేస్తే ఇది కూడా మనము అవర్స్లో కన్వర్ట్ చేసాం కదా. నౌ 3 into 13, 3 into 8 అంటే 24. సో 13:17 into 8 అంటే 136. 13:136 is the ratio. Option D is our answer. Next, a man spends 28% of his monthly salary on house rent. If every month he spends 687 on transport, 7483 on groceries and saves the remaining 218, what is his monthly salary? So ఒక పర్సన్ 28% ఆఫ్ శాలరీ హౌస్ రెంట్కి, రిమైనింగ్ 28%లో రిమైనింగ్ ఎంత 72% కదా. సో ఇక్కడ ఈ 72% వాల్యూ అనేది 687, 7483, 218కి ఈక్వల్ అవుతుంది. సో 687 ప్లస్ 218 అంటే ఎంత? ఫస్ట్ 905. ఈ 905కి 7483 యాడ్ చేస్తే మనకి టోటల్గా 8388 వస్తుంది. 72% 8388ని రిప్రజెంట్ చేస్తుంటే మంత్లీ శాలరీ అంటే 100% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ 9 8s is 72, 9 9s 81, 9 3s 27, 9 2s 18. అగైన్ సో ఇక్కడ చూడండి, మనము ఈ టోటల్ని 8ని 2తో డివైడ్ చేస్తే, మనం 2తో డివైడ్ చేసినప్పుడు ఈ 8ని ఎంత వస్తుంది? 4% వస్తుంది. సో 4% వాల్యూ అనేది 2తో డివైడ్ చేస్తున్నాం. 2 4s 8, 2 6 12, 2 6 12. సో ఇప్పుడు ఈ 4%ని మనం ఇంటూ 25 చేస్తే 100% అయింది కదా. సో 466 ఇంటూ 25, 5 6 is యూనిట్ డిజిట్ 30. సో యూనిట్ డిజిట్ 0 ఉన్నది ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఫస్ట్ మనకి ఇక్కడ 9తో డివైడ్ చేసినప్పుడు 8 వచ్చింది, 8% వచ్చింది. సో 8ని డివైడ్ బై 2 చేస్తే 4% వాల్యూ 466 అయితే 100% ఎంత అయింది? సో 4 into 25 చేసాం ఇక్కడ. సో 4 into 25 చేస్తే 100. సిమిలర్గా 466 into 25 చేస్తే ఒక వాల్యూ రావాలి. యూనిట్ డిజిట్ మనకి ఇక్కడ 0 వస్తుంది. 0 అనేది ఓన్లీ వన్ ఆప్షన్లో ఉంది కాబట్టి 11,650 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, find the largest number which when divided by 48 and 46 leaves remainders 9 and 7 respectively. సో ఒక నంబర్తో మనం ఈ రెండు నంబర్స్ని డివైడ్ చేసినప్పుడు 48ని డివైడ్ చేస్తే రిమైండర్ 9 వస్తుంది, 46ని డివైడ్ చేస్తే 7 వస్తుంది. ఆ లార్జెస్ట్ నంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ నంబర్ని కంప్లీట్గా డివైడ్ అయిపోవాలి కదా. ఒక లార్జెస్ట్ నంబర్ డివైడ్ చేసినప్పుడు కంప్లీట్గా డివైడ్ అయిపోవాలి. బట్ రిమైండర్ ఇక్కడ 9 వస్తుంది. 48లో 9 మైనస్ చేస్తే 39. సిమిలర్గా 46లో 7 మైనస్ చేస్తే 39. సో ఆ లార్జెస్ట్ నెంబర్ ఈ 39ని కంప్లీట్గా డివైడ్ చేస్తుంది. ఈ రెండిట్లో హెచ్సిఎఫ్ ఏంటి? లార్జెస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 39 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Amit invested the same amount of money at simple interest and compound interest. The investment period for both the amounts was 2 years and the interest rate for both the amounts was the same, 4% per annum. In the end, the difference between the two interests he received was 44 rupees. How much was each amount invested? So simple ఇక్కడ మనకి 2 years డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఈ ఫార్ములాతో బేస్ అయ్యే ప్రాబ్లం. సో ఇక్కడ ఫార్ములా తెలుసు కదా మనకి, 2 years డిఫరెన్స్ ఉన్నప్పుడు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మనం యూస్ చేసే ఫార్ములా ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇంటూ 100 డివైడెడ్ బై ఆర్ హోల్ స్క్వేర్. సో ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ ఎంత అన్నారు క్వశ్చన్లో మనకి? 44 రూపీస్ ఇంటూ 100. సో ఇక్కడ డైరెక్ట్గా మనము ఇంటూ 100 ఆర్ స్క్వేర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% అన్నారు. సో 4 into 4. ఫస్ట్ 4 11s is 44. ఇప్పుడు చూడండి, 11 into ఈ 2 zeros డివైడెడ్ బై 4. సో 4 1s, 4 2s 8, క్యారీ 3, 4 7s 28, క్యారీ 2, 4 5s 20. సో 27,500 అనేది ప్రిన్సిపల్ అమౌంట్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ 30 క్వశ్చన్స్ పీడిఎఫ్ అండ్ ఇప్పుడు దాకా జరిగిన క్లాస్ పీడిఎఫ్స్ కావాలి అని అంటే డౌన్లోడ్ చేయండి. హైగ్రీవా స్టడీ సర్కిల్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంది. సో ఆల్ 30 క్వశ్చన్స్ ఈరోజు సాల్వ్ చేసాం మనము. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ సెట్తో కలుద్దాం. ఓకే,
Thank you for watching. Please like, share and subscribe to High Griva Study Circle. Thank you.